అందరికీ శుభోదయం. మనం ఈరోజు ఈ వీడియోలో 7th క్లాస్ సంబంధించినటువంటి ఎస్ఆర్ ఇంగ్లీష్ లెసన్ ఏ టైగర్ ఇన్ ద హౌస్. ఏ టైగర్ ఇన్ ద హౌస్. ఏ టైగర్ ఇన్ ద హౌస్. Grandfather finds a tiny tiger cub in the forest and brings him home. ఈ రచయిత యొక్క తాత గ్రాండ్ ఫాదరు అడవిలో ఒకసారి టైగర్ కబ్ చిన్న పులి పిల్లను చూస్తాడు. దాన్ని ఇంటికి తీసుకొస్తాడు. గ్రాండ్ మదర్ కాల్స్ హిమ్ టిమోతి అండ్ బ్రింగ్స్ హిమ్ అప్ లైక్ ఏ హ్యూమన్ చైల్డ్. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ అవ్వ గ్రాండ్ మదర్ పెద్ద ఉంది. ఆమె దాన్ని స్వీకరించి దాన్ని పెంచడానికి ఇష్టపడుతుంది. అయితే ఆ పిల్లని పులి పిల్లని మన ఇంట్లో హ్యూమన్ చైల్డ్ మన బిడ్డని అంటే చిన్న బిడ్డని ఎలా సాగుతామో అదేవిధంగా ఆ ఇంట్లో ఆ పులి పిల్లని సేమ్ అదేవిధంగా సాగుతున్నారు అన్నమాట, పోషిస్తున్నారు. Timothy is a playful and naughty. His companions are Toto the monkey, a puppy, and other members of the household. ఈ టిమోతి ఆ ఇంట్లో రాగానే అంతా చాలా ఆనందమైంది. అది చాలా అల్లరిది. తర్వాత చాలా సంతోషంగా అందరితో ఆడుకుంటుంది. దాని యొక్క ఫ్రెండ్స్ ఎవరంటే టోటో అనేటువంటి మంకీ, కోతి, పప్పి కుక్కపిల్ల, ఇంకా ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరూ సభ్యులందరూ కూడా ఇంటి సభ్యులందరూ కూడా దాంతో ఆడుతూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇక మనం కథలోకి వెళ్దాం. Timothy the tiger cub was discovered by grandfather in the Terai jungle near Dehra. టిమోతి అంటే ఈ టైగర్ కబ్ చిన్న పులిపిల్ల ఒకసారి ఆ తాత ఎవరైతే ఈ రచయిత ఉన్నారో ఆ అబ్బాయి తాత గ్రాండ్ ఫాదర్ ఆ టెరాయ్ జంగల్, ఇది ఎక్కడుందంటే డెహ్రాకి దగ్గరలో ఉంది. ఆ టెరాయ్ అడవుల్లో పోతూ ఉన్నప్పుడు అతని కంటికి ఆ చిన్న పులిపిల్ల కనిపించింది. చూడండి, ఇక్కడ అడవిలో పోతూ ఉన్నాడు. One day, when grandfather was strolling down the forest path at some distance from the rest of the party, he discovered a little tiger about 18 inches long, hiding among the intricate roots of a banyan tree. Grandfather picked him up and brought him home. He had the distinction of being the only member of the party to have bagged any game, dead or alive. ఒకరోజు ఈ రచయిత యొక్క తాత గ్రాండ్ ఫాదర్ స్ట్రోలింగ్ డౌన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే టు వాక్ ఇన్ ఏ స్లో అండ్ రిలాక్స్డ్ వే. వెళ్తూ ఉన్నాడు అడవిలో, చాలా ఎంజాయ్ చేస్తూ తన బృందంతో వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఆ అడవిలో ఒక చిన్న పులిపిల్ల, అది ఎంత సైజు ఉందంటే 18 inches. మరి ఆ చిన్న పులిపిల్ల అక్కడ ఉన్నటువంటి బ్యానియన్ ట్రీ, మర్రి చెట్టు యొక్క ఇంట్రికేట్ అంటే జటిలమైన, క్లిష్టమైన, అంటే చాలా రూట్స్ ఉన్నాయి పైనుంచి, బ్రాంచెస్ నుంచి కూడా కిందకు వచ్చినాయి. అటువంటి జటిలమైన రూట్స్ మధ్యలో ఇది దాంకొని ఉందన్నమాట. అటువంటి సమయంలో ఇదిగో ఇక్కడ మనకు బొమ్మలో కనిపిస్తుంది తాత గ్రాండ్ ఫాదరు పులిపిల్లని తీసుకోవడం జరిగింది. అంటే తన ఇంటికి తీసుకుపోయడానికి ఆ పులిపిల్లని అక్కడి నుంచి తీసుకున్నాడు అన్నమాట. అయితే తాను ఆ పులిపిల్లని తీసుకున్నాడు. అది సజీవంగానైనా చనిపోయినా ఏ ఆటను కైవసం చేసుకున్న
ఏకైక పార్టీ సభ్యుడు అనే ఘనత ఆయనకి సొంతం అన్నమాట. మరి ఆ పులిపిల్లని తీసుకొని తన ఇంటికి బయలుదేరడం జరిగింది. నెక్స్ట్ పేరా చూద్దాం. మొదట్లో at first the tiger cub, who was named Timothy by grandmother, was brought up entirely on milk given to him in a feeding bottle by our cook, Muhammad. But the milk proved too rich for him, and he was put on a diet of raw mutton and cod liver oil, to be followed later by a more tempting diet of pigeons and rabbits. ఈ పులిపిల్ల ఇంటికి తీసుకురాగానే అక్కడ ఉన్నటువంటి పెద్ద సో గ్రాండ్ మదరు అవ్వ దానికి ఒక పేరు పెట్టింది. దాని పేరే తిమోతి. దీన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ అనేటువంటి కుక్కు ఆ పులిపిల్ల యొక్క కేర్ తనే ఎక్కువ తీసుకున్నాడు. దానికి బాటిల్లో పాలు పోసి ఆ బాటిల్ ఫీడింగ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. అంత కేర్ తీసుకుంటున్నారు. ఈ మిల్క్ చాలా ఎంతగానో ఉపయోగపడింది ఆ పులిపిల్లకి పెద్దగా అయ్యేదానికి. అంతేకాకుండా మటను మరియు కాడ్ లివర్ ఆయిల్, అంతేకాకుండా పావురాలు, కుందేళ్ళు ఇవన్నీ కూడా దానికి ఆహారంగా తినిపించడం జరిగింది. నెక్స్ట్, Timothy was provided with 2 companions, Toto the monkey, who was bold enough to pull the young tiger by the tail and then climb up the curtains of Timothy lost his temper, and a small mongrel puppy found on the road by grandfather. ఈ పులిపిల్లతో మంకీ, దాని పేరు టోటో, అది మరియు పప్పి కుక్కపిల్ల, ఈ రెండు కూడా ఆ పులిపిల్లతో ఆడుకుంటూ ఉండేటివి. వీపు మీద ఎక్కేటివి, తోకలాగేటివి, ఇట్లాగా అవన్నీ కూడా నాటి పనులు చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఆ పిక్చర్లో ఆ కుక్కపిల్ల ఆ పులిపిల్ల ఎంతగానో బాగా ఒకరికొకరికి ఆడుకుంటున్నాయి. ఇదే కాకుండా మంకీ, టోటో అనేటువంటి మంకీతో కూడా కలిసిమెలిసి ఈ 3 జంతువులు ఫ్రెండ్స్ లాగుండి ఆడుకుంటూ ఉండేవి అనమాట. At first, Timothy appeared to be quite afraid of the puppy and darted back with a spring if it came too near. మొదట్లో ఈ పులిపిల్ల పరిమాణంలో, సైజులో చాలా చిన్నదిగా ఉంది కాబట్టి ఆ కుక్కపిల్లకి భయపడేది. ఎప్పుడైనా కుక్కపిల్ల దగ్గరగా వచ్చినప్పుడు ఈ పులిపిల్ల జంప్ చేస్తూ వెనక్కి వెళ్ళిపోయేది. అంటే కుక్కపిల్లకి భయపడుతుందని అర్థం. హీ వుడ్ మేక్ అబ్జర్వ్ డాషెస్ అట్ ఇట్ విత్ హిస్ లార్జ్ forepaws and then retreat to a ridiculously safe distance. Finally, he allowed the puppy to crawl on his back and rest there. మొదట్లో భయపడుతున్నటువంటి ఈ పులిపిల్ల తిమోతి క్రమంగా పెద్దదవుతూ ఉంది. మరి ఈ సమయంలో కుక్కపిల్లతో పాటు పరిగెత్తేది, దాన్ని ఆటలు పట్టించేది, తర్వాత తన యొక్క ముందు కాలుతో దాన్ని నెట్టడం, తొయ్యడం చేసేదన్నమాట. ఈ విధంగా ఆ కుక్కపిల్లతో ఆడుతున్నప్పుడు ఆ నెట్టేసి దూరంగా పోయి సేఫ్గా దాంకునేది. చివరకు ఏమైందంటే ఈ పులిపిల్ల కుక్కపిల్లని తన వీపు మీద ఎక్కించుకుని మరి రెస్ట్ తీసుకునే దానికి అవకాశం ఇచ్చేదన్నమాట. అంటే ఈ రెండు మధ్య ఆ భయం అనేటువంటిది పోయింది అని మనకు తెలుస్తుందన్నమాట. One of the Timothy's favorite amusements was to stalk anyone who would play with him, and so ఇక్కడ ఏమైందంటే ఎవరైనా ఆ పులిపిల్లతో కానీ ఆడుకుంటూ ఉన్నట్లయితే మరి అది దానికి భలే ఇష్టం అన్నమాట ఆడుకోవడం అంటే. ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో ఆడుకునేది అనమాట. ఆ విధంగా ఆ పులిపిల్ల తయారైంది.
ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు మరి రస్కిన్ బాండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పోయిట్ చిన్నప్పుడు అనమాట, మరి దాంతో ఆడుకుంటూ ఉండేవాడు. ఎవరైనా తనతో ఆడుకున్నప్పుడు పులిపిల్ల వాళ్ళ వెంట వెళ్ళేది. మన ఇంట్లో కూడా కుక్క పిల్ల ఉందనుకోండి, మనతో బాగున్నప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చాం, మనతో పాటు వస్తూ ఉంటుంది, అది సహజమే కదా. అదేవిధంగా పులిపిల్ల కూడా ఆ విధంగా బయటతో పాటు బయటకు వెళ్తూ ఉండేది. వెన్ ఐ కేమ్ టు లివ్ విత్ గ్రాండ్ ఫాదర్ ఐ బికేమ్ వన్ ఆఫ్ ద టైగర్స్ ఫేవరెట్స్. ఎప్పుడైనా గ్రాండ్ ఫాదర్ దగ్గరికి ఈ పోయిట్ వచ్చినప్పుడు టైగర్స్కి చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. ఈ అబ్బాయికి టైగర్ అంటే ఇష్టం, అదేవిధంగా టైగర్కి కూడా పులిపిల్లకు కూడా ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం అనమాట. విత్ ఏ క్రాఫ్టీ లుక్ ఇన్ హిస్ గ్లిటరింగ్ ఐస్ అండ్ హిస్ బాడీ crouching, he would creep closer and closer to me, suddenly making a dash for my feet, rolling over on his back and kicking. ఇక్కడ విత్ ఏ క్రాఫ్ట్ లుక్ అంటే కన్నింగ్ చూపుతో చూసేది, అండ్ హిస్ గ్లిటరింగ్ అంటే ఆ కళ్ళు మెరుస్తూ ఉండేటివి అనమాట, కళ్ళు మెరుస్తూ ఉండేటివి. హీ వుడ్ క్రీప్ క్లోజర్ అండ్ క్లోజర్ టు మీ. ఎప్పుడైతే ఈ పోయిట్ దగ్గరకు వచ్చినప్పుడు, చిన్నప్పుడు ఆ పులిపిల్లకి దగ్గరకు వచ్చినప్పుడు అదేం చేసంటే సడన్లీ మేకింగ్ ఏ డాష్ ఫర్ మై ఫీట్, ఆ కాళ్ళు కొట్టేది అంటే నక్కి నక్కి వచ్చేది అనమాట. బాడీ క్రౌచింగ్ అంటే నక్కి నక్కి వచ్చేది, దగ్గరకు వచ్చేది, దగ్గర కొద్దీ డాష్ కొట్టి మరలా అది తనకు తానే రోల్ అయిపోయేసి చుట్టుకొని తిరుగుతూ ఆ పోయిట్ దగ్గరికి వచ్చేది అనమాట. హీ వాజ్ బై దిస్ టైమ్ ద సైజ్ ఆఫ్ ఫుల్ గ్రోత్ retriever, and when I took him out for walks, people on the road would give us a wide berth. ఇది పులిపిల్ల రోజు రోజుకి బాగా పెరిగి పెద్దదవుతుంది. ఇది రిట్రీవర్గా తయారవుతుంది. అంటే ఎప్పుడైనా కొంతమంది అడవులో పోయినప్పుడు, వేటకు పోయినప్పుడు, వాళ్ళు దూరంగా ఉన్నటువంటి ఏదైనా ఎనిమల్ని చంపినప్పుడు ఆ ఎనిమల్ని తీసుకొచ్చే దానికోసంగా ఈ కుక్కలు అవి ఉపయోగపడతాయి. ఆ విధంగా తయారైంది, అంత సైజులో తయారైంది మన పులిపిల్ల అనమాట. ఈ పులిపిల్లని పోయిట్ తన వెంట తీసుకొని రోడ్డు మీద పోతున్నప్పుడు మిగతా జనాభా దాన్ని చూసి భయపడి దూరంగా వెళ్ళేవారు అనమాట. తిమోతిని మన పోయిట్ చిన్నప్పుడు రోడ్డు మీదకి తీసుకెళ్ళేవాడు. అలా తీసుకెళ్ళేటప్పుడు మనం కూడా కుక్కని తీసుకుపోయేటప్పుడు చైన్ వేసి కట్టేసి దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఎస్కేప్ కాకుండా ఉండేదానికోసంగా మనం ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇతను కూడా పోయిట్ కూడా పులిపిల్లని చైన్ వేసి కట్టేసుకొని చేతిలో ఆ చైన్ పట్టుకొని తీసుకుపోయేవాడు. అయితే ఇది బయటికి వెళ్ళగానే ఇది చైన్ తెంపుకునే దానికి చాలా ప్రయత్నం చేసేది అనమాట. ఇతను దాన్ని మెయింటైన్ చేసేదానికి చాలా కష్టపడేవాడు, ఎందుకంటే ఇతను కూడా చాలా చిన్నవాడు కదా, అందువల్ల. తర్వాత హిజ్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద హౌస్ వాజ్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ హీ వుడ్ మేక్. మరి ఇతనికి చాలా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే ఆ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ అనమాట. డ్రాయింగ్ రూమ్ himself comfortable on the long sofa reclining there with a great dignity. సో ఆ సోఫాలో కూర్చొని దర్జాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అండ్ స్నార్లింగ్ యాట్ ఎనీబడి హూ ట్రై టు గెట్ హిమ్ ఆఫ్. స్నార్లింగ్ అంటే పళ్ళు చూపించేది అనమాట. అంటే ఏదైనా కోపం వచ్చినప్పుడు పులి ఏ విధంగా చూపిస్తుంది, ఆ విధంగా ఇది కూడా చూపిస్తాను అనమాట. తిమోతి మహానుభావుడిలాగా అనమాట, అంటే చాలా మంచి అలవాట్లు ఉండేవి. తిమోతి హ్యాడ్ క్లీన్ హ్యాబిట్స్ అండ్ వుడ్ స్క్రబ్ హిస్ ఫేస్ విత్ హిస్ పాస్ ఎగ్జాక్ట్లీ లైక్ ఎ క్యాట్. ఈ తిమోతికి చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. అవి ఏంటంటే పిల్లి ఎలాగైతే తన యొక్క పాస్ ముందు అరిచేతితో ఏ విధంగా అయితే తన ముఖాన్ని రుద్దుకుంటుందో అదేవిధంగా స్క్రబ్ చేసుకుంటారు, రుద్దుకుంటుంది తన ఫేస్ని. హీ స్లాప్ట్ అట్ నైట్స్ ఇన్ ద కుక్స్ క్వార్టర్స్. ఇది రాత్రి వేళలో కుక్ ఉన్నాడు సార్, ఆ కుక్ ఎక్కడైతే పనుకుంటున్నాడో అక్కడ పోయి పనుకునేది. అండ్ వాజ్ ఆల్వేస్ డిలైటెడ్ అట్ బీయింగ్ లెట్ అవుట్ బై హిమ్ ఇన్ ద మార్నింగ్. ఉదయం అవగానే ఇంకా అక్కడి నుంచి బయటికి రెడీ అయ్యి వచ్చేసేది అనమాట. వన్ ఆఫ్ దీస్ డేస్ డిక్లేర్డ్ గ్రాండ్ మదర్ ఇన్ హర్ prophetic manner. We are going to find Timothy sitting on Muhammad's bed and no sign of the cook except his clothes and shoes. ఈ పెద్దావిడ గ్రాండ్ మదర్ అవ్వ ఏం చెప్తుందంటే భవిష్యత్తు అని చెప్తున్నమాట, జరగబోయి చెప్తుంది. మనం ఈ తిమోతిని ఇక్కడే కానీ ఉంచినట్లయితే
ఫ్యూచర్లో భవిష్యత్తులో అది కుక్ దగ్గర కొనుక్కుంటుంది, మహమ్మద్ దగ్గర కొనుక్కుంటుంది. ఫ్యూచర్లో ఏం చేస్తుందంటే ఇంకా అది అతను చంపి తినేయడం జరుగుతుంది. ఇంకా మనకు కనిపించేది అతని యొక్క బట్టలు, షూస్ మాత్రమే కనిపిస్తాయనే విధంగా చెప్పిందనమాట. Of course, it never came to that, but when Timothy was about 6 months old, a change came over him. క్రమంగా రోజులు గడుస్తున్నాయి. మరి ఆ రోజులు గడిచే కొద్దీ ఇది పులిపిల్ల పెద్దదవుతుంది తిమోతి. తర్వాత 6 నెలలు వయసు వచ్చింది. హీ గ్రూ స్టడీలీ లెస్ ఫ్రెండ్లీ. అంతకుముందు దాకా కలిసిమెలిసి ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నటువంటి ఈ తిమోతి నెమ్మదిగా అన్నిటికీ దూరం అవుతుంది. When out for a walk with me, he would try to steal away to stalk a cat or someone's pet dog. ఇక్కడ అంటే ఇక్కడ మన పోయిట్ ఇంతకుముందు దాకా పోయిట్ బయటకు వెళ్ళేటప్పుడు తనతో పాటు తీసుకుపోయేవాడు, చైన్ కట్టేసి ఆ పులిపిల్లని తీసుకుపోయేవాడు. ఇప్పుడు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అది ఎస్కేప్ అయిపోతుంది. ఒక దారిలో కనిపిస్తున్నటువంటి ఈ పెట్ డాగ్స్, పెంచుకున్నటువంటి కుక్కల వెనకాల మన పిల్లల వెనకాల వాటి వెనకాల పడుతూ ఉందన్నమాట. ఎందుకంటే వాటి తినేదానికి, అంటే వీటి యొక్క సహజ స్వరూపం మారుతూ ఉందన్నమాట. ఇప్పుడు దాకా ఉన్నటువంటి స్వరూపం మారుతూ మరొక రూపంలోకి వస్తుందన్నమాట. Sometimes at night we would hear frenzied cackling from the poultry house, and in the morning there would be feathers lying all over the veranda. ఇక్కడ చూసినట్లయితే సమ్టైమ్స్ అట్ నైట్ వుడ్ హియర్ ఫ్రెంజైడ్, అది అన్కంట్రోల్గా ఉంటుంది. ఫ్రెంజైడ్ అంటే అన్కంట్రోల్గా ఉంటుంది. అక్కడ పక్కనే ఉన్నటువంటి పౌల్ట్రీ హౌసెస్ ఉన్నాయి. పౌల్ట్రీ హౌసెస్ అంటే మనకు తెలిసిందే కోళ్ళను పెంచేటువంటి హౌసెస్. వాటికి అక్కడ కోళ్ళు ఉంటాయి, వాటికి దానా పెట్టి ఆ కోళ్ళను పెంచుతుంటారు. పెద్ద అయిన తర్వాత వాటిని అమ్మడం జరుగుతుంటుంది, గుడ్లు కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ మార్నింగ్ చూసినట్లయితే సో ఉదయం ఆ వరండా అంతా కూడా ఈకలు, ఆ కోళ్ళ యొక్క ఈకలు అన్నీ కూడా పడిపోయి ఉంటాయి. అంటే ఎవరో అక్కడ తినేస్తున్నారు కోళ్ళని అనేటువంటిది మనకి అర్థమవుతుంది అనమాట. తిమోతి హ్యాడ్ టు బి చైన్డ్ అప్ మోర్ ఆఫన్. ఇప్పుడు ఎక్కువగా కూడా ఆ తిమోతిని చైన్తో కట్టేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది అన్కంట్రోల్గా ఉంది కాబట్టి, ఇంకా అది మాట వినడం లేదు కాబట్టి దాన్ని చైన్తో కట్టేసి ఉంటున్నారు. అండ్ ఫైనలీ వ్యాన్ హీ బిగన్ టు స్టాక్ మొహమ్మద్ అబౌట్ ది హౌస్ విత్ వాట్ లుక్డ్ లైక్ విలేనియస్ ఇంటెంట్, గ్రాండ్ ఫాదర్ డిసైడెడ్ it was time to transfer him to Jew. తిమోతి ప్రతిరోజు నైటు మొహమ్మద్ అంటే కుక్క దగ్గర పడుకునేది కదా, మరి ఇది గ్రాడ్యువల్గా పెరుగుతుంది, పెద్దదవుతుంది. దీని యొక్క వేషాలన్నీ కూడా మారుతున్నాయి, ఆహారపు విషయాలన్నీ కూడా మారుతున్నాయి, అలవాట్లన్నీ మారుతున్నాయి. ఇంకా అది కన్నింగ్ ఫేస్తో ఆ మొహమ్మద్ కుక్ సాయి చూడడం, అతను చంపి తినాలని అనుకుంటాం అన్నమాట. ఆ సమయంలో గ్రాండ్ ఫాదరు, ఆ తాత ఇంకా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఇది ఇక్కడ ఉంటే మనుషులకు ప్రమాదం, అందరికీ ప్రమాదం, కోళ్ళని చంపి తినేస్తుంది, ఇంకా మనుషులను చంపేస్తుంది, దీన్ని తీసుకోవేసి జూలో ఉంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. రిజర్వేషన్ చేసుకొని తన లక్నో చేరుకోవడం జరిగింది. ఆ లక్నోలో జూ అథారిటీస్ చేరుకొని వాళ్ళకి ఈ పులిపిల్లని గిఫ్ట్ కిందకే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఆ అధికారులు కూడా. ఎందుకంటే ఈ సివిలైజ్ టైగర్ మనుషుల మధ్య పెరిగింది కాబట్టి దీనివల్ల ఎక్కువగా మనకి కష్టాలు ఉండవు, బాగా కలిసిమెలిసి ఉంటుంది, ఇబ్బందులు ఏమి ఉండవు అని వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది అనమాట. అబౌట్ 6 months later, when my grandparents were visiting relatives in Lucknow, grandfather took the opportunity of calling at the Jew to see how Timothy was getting on. I was not there to accompany him, but I heard all about it when I returned to Dehra. 6 నెలల తర్వాత జూ అధికారులకు ఇచ్చేసిన తర్వాత 6 నెలల తర్వాత మరలా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, ఈ పోయిటెక్ గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు కూడా లక్నోకి పని మీద ఆ బంధువులను కలవడం వెళ్ళారు. ఇదే అదునుగా చూసుకొని గ్రాండ్ ఫాదర్ ఎట్లా వచ్చాం కదా లక్నోకి, మనం ఆల్రెడీ తిమోతిని ఇచ్చినాము అధికారులకి, జూ అధికారులకి, ఒకసారి చూసిపోదామని దాని కాడికి వెళ్ళారు. గ్రాండ్ ఫాదర్ టుక్ ద ఆపర్చునిటీ ఆఫ్ కాలింగ్ ఎట్ ద జూ టు సీ హౌ తిమోతి వాజ్ గెటింగ్ ఆన్. I was not there to accompany him, but I heard all about it when I returned to Dehra. మరి జూ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ సమయంలో ఆ పోయిట్ గ్రాండ్ ఫాదర్ దగ్గర లేడు. డెహ్రాకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళ తాత చెప్పడం జరిగింది అనమాట. Arriving at the Jew, grandfather made straight for the particular case in which Timothy had been interred. The tiger was there, crouched,
in a corner, full grown and with a magnificent striped coat. గ్రాండ్ ఫాదరు జూకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి నేరుగా ఆ తిమోతి ఉన్నటువంటి ఆ కేజ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ కేజ్లో అది ఒక మూలన కూర్చోంది. అది చాలా పెద్దదిగా తయారైంది. దాని మీద అంతా చారలు, పులిచారలు అన్నీ కూడా పెద్దవిగా వచ్చున్నాయి. హలో తిమోతి సెట్ గ్రాండ్ ఫాదర్ అండ్ పుట్ హిజ్ హామ్ త్రూ ద బార్స్ ఆఫ్ ది కేజ్. పులిపిల్లని చూడంగానే, ఇప్పుడు పులిపిల్ల అనకూడదు, పులిగానే తయారైంది. మరి తాను పెంచుకున్నటువంటి ఆ పులిని చూడంగానే తన 2 చేతుల్ని ఆ బోన్లోకి పంపించి ఆప్యాయంగా తన బిడ్డను పిలిచినట్టుగా హలో తిమోతి అని పిలవడం జరిగిందనమాట. The tiger approached the bars and allowed grandfather to put both hands around his head. Grandfather stroked the tiger's forehead and tickled his ears, and whenever he growled, smacked him across the mouth, which was his old way of keeping him quiet. ఆ టైగర్ దగ్గరికి వెళ్ళి తన యొక్క చేతుల్ని ఆ బోన్ లోపల పెట్టగానే ఆ మూలగా కూర్చున్నటువంటి ఆ టైగరు గ్రాండ్ ఫాదర్ని దగ్గరికి వచ్చిందనమాట. తన దగ్గరికి రాగానే తన యొక్క 2 చేతులతో తన తలని ఏ విధంగా అయితే చిన్న బిడ్డలు మనం తీసుకుంటాం 2 చేతులతో వారి యొక్క తలని ఆ విధంగా నిమరడం జరిగింది. తర్వాత ఫోర్ హెడ్ మీద ఆప్యాయంగా తాకడం జరిగింది. నెక్స్ట్ ఆ చెవులను కూడా ఆప్యాయంగా నిమిరాడు. తర్వాత ఎప్పుడైనా ఆ తిమోతి గర్జించినట్టుగా పళ్ళు కానీ పెట్టినట్లయితే ఇతను గ్రాండ్ ఫాదరు ఒక చిన్న దెబ్బ వేసేవాడు తల మీద. సో ఎందుకంటే ఆ విధంగా చేయొద్దని. He licked grandfather's hands and only sprang away when he leaped in the next case snared at him. Grandfather should the leopard away, and the tiger returned to lick his hands. But every now and then the leopard would rush at the bars, and he would slink back to his corner. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే గ్రాండ్ ఫాదరు పులిని పిలుస్తున్నాడు దగ్గరికి. అది దగ్గరకు వచ్చింది, నిమిరేడు, తన యొక్క చేతుల్ని అది నాకుతూ ఉందన్నమాట ప్రేమతో. మరి ఈ సమయంలో ఆ పక్కనే ఉన్నటువంటి చిరుతపులి దగ్గరకు వచ్చి ఆ బోన్ దగ్గరకు వచ్చి గర్జించడం జరుగుతుందన్నమాట. ఆ సమయంలో అది వెనక్కి వెళ్తున్నాడు. ఆ పులి వెనక్కి వెళ్ళడం, ఆ భయంతో వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమయంలో గ్రాండ్ ఫాదరు దాన్ని షుషు అని ఆ చిరుతపులిని అరవడం జరిగింది. ఆ చిరుతపులిని అరిచినప్పుడు ఆ చిరుతపులి వెనక్కి వెళ్ళినప్పుడు ఈ పులి తన దగ్గరికి వచ్చేవాడు. మళ్ళీ ఆ చిరుతపులి మళ్ళీ ఆ కేసు దగ్గరికి వచ్చి గట్టిగా అరిచినప్పుడు ఆ పులి మళ్ళీ భయపడి వెనక్కి వెళ్ళేది. గ్రాండ్ ఫాదర్ మళ్ళీ దాన్ని షుషు అన్నప్పుడు అదే చిరుతపులి వెనక్కి పోయినప్పుడు పులి దగ్గరికి వచ్చేది. ఈ విధంగా జరుగుతుందన్నమాట. A number of people had gathered to watch the reunion when a keeper pushed his way through the crowd and asked the grandfather what he was doing. ఆ గ్రాండ్ ఫాదర్ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాభా అంతా కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఆ గ్రాండ్ ఫాదర్ చేసేటువంటి అవన్నీ కూడా ఆ పులిని తల మీద నెమరడం, దగ్గరకు తీసుకోవడం, ఏంది ఇంత దగ్గరగా నిలబడుతున్నాడు ఆ గ్రాండ్ ఫాదర్, ఓల్డ్ పర్సన్, ఎంత ధైర్యం ఇతనికి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరూ కూడా ఆ కేసు చుట్టూరు నిలబడ్డారన్నమాట. ఆయన చేస్తున్నటువంటి సన్నివేశాలన్నింటి కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. I am talking to Timothy, said grandfather. Weren't you here when I gave him to the Jew 6 months ago? మరి అక్కడ ఆ కేర్ టేకర్ వచ్చి ఏంది ఇంత జనాభా ఉన్నారు కేసు దగ్గర, ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చాడు. తీరా చూస్తే ఆ గ్రాండ్ ఫాదరు పులికి దగ్గరగా తాళ నిమరడం చూస్తున్నాడు. సరే అందరినీ ఎలమన్నాడు. తర్వాత అతని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు. మీకు తెలియదా, మీరు లేరా, నేను 6 నెలల కింద నా తిమోతిని మీ జూ అధికారికి ఇచ్చాను, ఈ కేసులోని ఈ బోన్లోనే ఉంచారు, ఇది నేను పెంచినటువంటి పులి అని సమాధానం ఇచ్చాడు. I haven't been here very long, said the surprised keeper. ఆ కేర్ టేకర్ లేదా కీపరు ఏమని చెప్పాడంటే, నేను ఈ మధ్య వచ్చాను, నాకు తెలియదు అది, ప్లీజ్ కంటిన్యూ యువర్ కన్వర్జేషన్. మీరు ఆ పులితో కన్వర్జేషన్ ఏం మాట్లాడుతాం కదా దాన్ని కంటిన్యూ చేసుకోండి. బట్ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు టచ్ హిమ్
మై సెల్ఫ్. నేను ఎప్పుడు కూడా ధైర్యం చేయలేదు, నేను ఎప్పుడు కూడా దాన్ని టచ్ చేసాను, ధైర్యం చేయలేదు. హీఈస్ ఆల్వేస్ వెరీ బ్యాడ్ టెంపర్డ్, అది చాలా చెడ్డది, పైకి దూకుతుంది అని కూడా అన్నాడు. వై డోంట్ యూ పుట్ హిమ్ సమ్వేర్ ఎల్స్ సజెస్టెడ్ గ్రాండ్ ఫాదర్. దట్ లిపోర్ట్ కీప్స్ ఫ్రైటింగ్ హిమ్. ఐ విల్ గో అండ్ సీ ద సూపరింటెండెంట్ అబౌట్ ఇట్. గ్రాండ్ ఫాదర్ ఆ కీపర్తో ఏమన్నా అంటే, ఎందుకు మీరు ఈ పులిపిల్లని అంటే నేను ఇచ్చినటువంటి ఈ తిమోతిని వేరే కేజీలోకి మార్చరు? ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి చిరుతపులి ఎంతసేపు దీన్ని భయపెట్టేదానికి చూస్తుంది, దీనివల్ల అది భయపడి ఒక మూల నక్కి ఉంటుంది, ఫ్రీగా ఉండడం లేదు. ఎందుకు మీరు ఆ విధంగా చేయటం లేదు? సరే నేను పోయి ఈ జైలు అధికారితో మాట్లాడతానని అన్నాడు అనమాట. గ్రాండ్ ఫాదర్ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ ది జూ బట్ ఫౌండ్ దట్ హీ హ్యాడ్ గాన్ హోమ్ ఎర్లీ. గ్రాండ్ ఫాదర్ అక్కడి నుంచి సూపరింటెండెంట్ గాడికి వెళ్తాడు. మరి అక్కడికి వెళ్ళేసరికి అతను సూపరింటెండెంట్ ఇంటికి వెళ్ళినట్టుగా గుర్తిస్తాడు. ఆఫ్టర్ వాండరింగ్ అబౌట్ ద జూ ఫర్ ఎ లిటిల్ వైల్ హీ రిటర్న్ టు టిమోథీస్ కేస్ టు సే గుడ్ బై. ఇట్ వాజ్ బిగినింగ్ టు గెట్ డార్క్. కాబట్టి అతనితో చెప్పాలని పోతే అతను లేడు. సరే అని మళ్ళీ ఆ టిమోథీ ఉన్నటువంటి కేస్ కాడికి బోన్ కాడికి మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ఎందుకంటే చీకటి పడుతుంది కదా, తన ఇంటికి బయలుదేరాలి కదా, ఒకసారి కనెక్ట్ చేసి వెళ్దామని బయలుదేరాడు. హీ హ్యాడ్ బీన్ స్ట్రోకింగ్ అండ్ స్లాపింగ్ టిమోథీ ఫర్ అబౌట్ 5 minutes when he found another keeper observing him with some alarm. Grandfather recognized him as the keeper who had been there when Timothy had first come to the zoo. ఈ లోపల అక్కడ ఇంకొక కీపర్ని గమనించాడు, అతను గుర్తుపెట్టాడు ఈ గ్రాండ్ ఫాదర్. తను ఎప్పుడైతే 6 నెలల కింద ఆ జూ అధికారులకి తన యొక్క పులిపిల్లని ఇచ్చేటప్పుడు ఉన్నాడో ఆ వ్యక్తిని గమనించడం జరిగిందనమాట. You remember me, said grandfather. Now why don't you transfer Timothy to another case away from this stupid leopard? ఇప్పుడు గ్రాండ్ ఫాదరు ఆ పక్కన ఉన్నటువంటి కీపర్తో అన్నాడు, ఎందుకు మీరు నా యొక్క ఈ తిమోతిని వేరే బోన్లకు మార్చలేదు? చూడు, ఈ పక్కన ఉన్నటువంటి ఈ చిరుతపులి ఎప్పుడు దాన్ని భయపెడుతూ ఉంది అని. బట్ సార్ స్టామర్డ్ ద కీపర్, ఇట్ ఈస్ నాట్ యువర్ టైగర్. ఆ కీపర్ ఏం చెప్పాడంటే, అది మీరు ఇచ్చినటువంటి పులిపిల్ల కాదు. I know, said grandfather. I realize he is no longer mine, but you might at least take a session or 2 from me. అప్పుడు గ్రాండ్ ఫాదర్ ఏమన్నాడంటే, కరెక్టేలే, నా దగ్గర ఉన్నంత వరకే కదా నాది అవుతుంది, ఇప్పుడు మీకు ఇచ్చేసాను కాబట్టి అది మీది అవుతుంది, అయినా కూడా నేను చెప్పేటువంటి సూచనలు మీరు పాటిస్తే మంచిదే అని అన్నాడు. ఐ రిమెంబర్ యువర్ టైగర్ వెరీ వెల్, సెడ్ ద కీపర్. హీ డైడ్ 2 months ago. ఆ కీపర్ ఏం చెప్పంటే, మీ టైగరు మీరు ఇచ్చినటువంటి ఆ టైగరు పులి బాగానే ఉండింది, అయితే ఈ మధ్య 2 నెలల కింద చనిపోయింది. డైడ్ ఎక్స్క్లైమ్డ్ గ్రాండ్ ఫాదర్. అంతే, ఇంకా అతను ఆశ్చర్యంగా, చనిపోయిందా నా పులిపిల్ల అని ఆశ్చర్యంగా పెట్టాడు అనమాట. ఎస్ సార్, ఆఫ్ pneumonia. దిస్ టైగర్ వాజ్ ట్రాప్డ్ ఇన్ ద హిల్స్ ఓన్లీ లాస్ట్ మంత్ అండ్ హీ ఈజ్ వెరీ డేంజరస్. అవును సార్, మీరు ఇచ్చిన పులి న్యూమోనియాతో చనిపోయింది. బాగుంది కానీ ఎందుకో న్యూమోనియా వచ్చి చనిపోయింది. అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి కేజీలో ఉన్నటువంటి ఈ పులి పిల్ల మీది కాదు. ఇది కొండలో ఈ మధ్య ఇటీవలే పోయిన నెలలో దొరికింది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని చెప్పడం జరిగింది. గ్రాండ్ ఫాదర్ కుడ్ థింక్ ఆఫ్ నథింగ్ టు సే. ఆ సమయంలో గ్రాండ్ ఫాదర్ ఏం మాట్లాడలేకపోయాడు. ద టైగర్ వాజ్ స్టిల్ లికింగ్ హిజ్ ఆర్మ్. ఇతని యొక్క చేతులు ఇంకా బోన్లో ఉన్నాయి. ఆ టైగర్ పులి అతని చేతుల్ని నాకుతుందన్నమాట. విత్ ఇంక్రీజింగ్ రిలీష్ ద గ్రాండ్ ఫాదర్ టుక్ వాట్ సీమ్ టు హిమ్ అండ్ ఏజ్ టు విత్డ్రా హిజ్ హ్యాండ్ ఫ్రమ్ ద కేజ్. ఎప్పుడైతే తన పులిపిల్ల కాదనుకున్నాడో వెంటనే చేతుల్ని వెనక్కి తీసేయడం జరిగింది. విత్ హిస్ ఫేస్ నియర్ ద టైగర్స్ హీ mumbled good night Timothy and giving the keeper a scornful look walked briskly out of the zoo. చివరకు అతను ఆ బోన్ కాడ తన దగ్గరకు తలబెట్టి గుడ్ నైట్ టిమోథీ అని చెప్పేసి నెమ్మదిగా బయటకు రావడం జరిగిందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.